కుప్పం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై వృధాగా పోతున్న మంచినీటిని చూసి పట్టణ ప్రజలు ఔరా అంటున్నారు. నరి రోడ్డుపై వృధాగా పోతున్న నీరు సాక్షాత్తు మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిందని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుప్పం ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే ఈ కార్యాలయం నందు పనిచేస్తున్న సిబ్బంది అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పెళ్లిబుకుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వారి కార్యాలయ ఆవరణ నుండి రోడ్డుపైకి వృధాగా పోతున్న నీటిని చూపుతున్నారు. ఇలా తరచు జరుగుతుందని సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు సైతం అధికారులు తీరు మార్చుకోవాలని, ఇకనైనా ప్రజాధనం వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.